ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక దేవుని వాక్కు ద్వారా ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయములో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరూ ఈ దీన సేవకుని కొరకు పరిచర్య కొరకు మీ ప్రార్థన సహకారం అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని విశ్వసిస్తూ ఇంతవరకు ఎబెనేజరుగా సహాయపు రాయిగా తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఆయన రాకడ వరకు ఈ పరిచర్య కొనసాగుటకు ప్రభు సహాయం చేయలాగున మీ అనుదిన ప్రార్థనలలో మా కొరకు కూడా ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఒంటరి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆత్మీయులు మీరందరూ అని చెప్పగలను. ప్రతి ఒక్కరూ మాకు ప్రార్థించి సహకరిస్తూ మాకు వెనువెంట ఉన్నటువంటి ఆత్మీయులను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. అలనాడు యేసు ప్రభుల వారి శిష్యులు కూడా ప్రభువును అడిగారు, ప్రభువా, మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించుచున్నాం, మాకు ఏం కలుగుతాయి? అన్నీ వదిలేసాం, వలలు వదిలేసాం, పనిని వదిలేసాం, నీ అడుగుజాడలో నడిచాం, మాకేం లాభం అని అడిగారు. ప్రభు అన్నాడు, నా కొరకై మీరు ఏదేదైతే త్యాగం చేశారో ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవము మీకు కలుగుతుంది అన్నాడు. నిజంగా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు చాలామందికి మేము ప్రేమించే దేవుని వాక్యాన్ని బట్టి వారికి మేము నచ్చకపోయినా మమ్మల్ని మెచ్చుకొని నచ్చే రీతిగా మా కొరకు ప్రార్థించి అనేక మంది తల్లులను, తండ్రులను, ఆత్మీయమైన సోదరీమణులను ఎందరినో ప్రభు ఇచ్చాడు. అందుకు నేను ప్రభునకు ఎప్పుడు కృతజ్ఞుడను. అందుకే ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, పరమ తండ్రి మనకు ఏమి చేస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని సంబోధిస్తాం కదండి. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇశ్రాయేలీలతో ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అది పాత నిబంధన కదా, ఇశ్రాయేలులతో కదా, మరి మనం ఎలాగ బిడ్డలం అంటారా? యేసు ప్రభుల వారు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో శిష్యులకు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఎలాగ ప్రార్థన చేయాలనగా, పరలోకమందున్న మా తండ్రి, ఏమని చెప్పన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. మరి పరలోకమందున్న మా తండ్రి అని చేసేది ఇశ్రాయేలులు కాదు, ఈరోజు మనం చేస్తున్నాం. మోకరించినప్పుడు తండ్రి నాకు సహాయం చేయి అంటున్నాం. మరి ఇశ్రాయేలే కదా తండ్రి అనాల్సింది, మనం ఎందుకు అంటున్నాం? ప్రభునందు ప్రియులారా, ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన మనకు తండ్రి అయిన దేవుడు. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అలనాడు కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాటను
ఈ హెబ్రీలకు రాసిన పత్రికల 2-3 సార్లు సంబోధించాడు ఆయన. 1వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. చాలు. అక్కడ మీరు చూసారా, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడయుండును. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతి ఇక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతి. మరి యేసుక్రీస్తుకు తండ్రి అయితే మాకెందుకు అవుతాడు? మీరు గలతీలకు రాసిన పత్రికను 4వ అధ్యాయము 7వ వచనాన్ని తర్వాత మీరు చదువుకోగలిగితే, మనము క్రీస్తుతోడి వారసులము అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నామములో రక్షించబడతారో, ఎవరైతే యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరిస్తారో, వారందరూ క్రీస్తు వరుస క్రమములో, అంటే పరమ తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ఏ రీతిగా కుమారుడై ఉన్నాడో, ఆయన ద్వారా ఆయన ప్రియబిడ్డలమైన మనమందరము కూడా దత్తపుత్రాత్మను పొందుకొని మనము ఆయన తోడి వారసులమయ్యాం, కుమారులమయ్యాం. మర్చిపోమాకండి. అందుకే ఈరోజు ఈ తండ్రి మనస్సు ఏంటో, పరమ తండ్రి చేసే పనులు ఏంటో కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, అది ఇశ్రాయేలులోనే కాదు, నేడు ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మన అందరి జీవితాలలో కూడా ఆయన కృపగలిగిన తండ్రిగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక బాధ్యతను అనుగ్రహించాడు. సో పరమ తండ్రి చేసే పనులేంటో పాత నిబంధన నుంచి ఒక్కొక్కటి మీకు నేర్పిస్తాను, కొన్నిటిని చూయిస్తాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. చాలు. ఎవరిని గురించి? ఇశ్రాయేలును గురించి. ఏమన్నాడు? ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేసి ఈ చోటికి, ఏ చోటికి? అలనాడు ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే కనాను చేరేంత వరకు మార్గములో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి. దేవుని బిడ్డలారా, పరమ తండ్రి చేసే పని తండ్రి అయిన ఆయన ఎత్తుకునేవాడు. ఏమండి, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, తండ్రి ఎత్తుకొనని బిడ్డలు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీరు అనొచ్చు, అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియగానే యాక్సిడెంట్లో పోయారు, ఇంకొకటి. సో నేను వాటి గురించి మాట్లాడడం లేదు. ఒక బిడ్డకు నడక నేర్పడానికి, ఒక బిడ్డను ఎత్తుకొని గుండెల మీద ఆడించడానికి ప్రతి తండ్రి బాధ్యత కలిగిన వాడుగా, చెడ్డవాడా మంచివాడా ప్రక్కన పెట్టండి, భూ సంబంధమైన తండ్రులు, కానీ తండ్రి ఎత్తుకొనుకోకుండా పెద్దవారైన పిల్లలు ఎవరు లేరు. ఈ వాక్యం వింటూ మీరు ముసలోళ్ళు అయిపోయారేమో. మీరు కూడా ఒకప్పుడు బిడ్డలుగా ఉన్నప్పుడు
మీ తండ్రి మిమ్మల్ని ఎత్తుకున్న సంగతిని మర్చిపోయారా మీరు? మీ తండ్రి ఎత్తుకొని కొంత నడిపిస్తే, ఆయన కాలక్రమేణా కాలగర్భములో కలిసిపోతే, అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక విపత్కరమైన పరిస్థితులలో మనలను ఎత్తుకొని నడిపిస్తున్నది ఎవరు? పరమ తండ్రి. పరమ తండ్రి. దేవుని బిడలారా, ఎంత గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి. ఇశ్రాయేలీలనే కాదు, మనలను కూడా ఎత్తుకునే తండ్రి ఆయన. ఎత్తుకోవడంలో అర్థమేంటి? బాధ్యత కలిగిన వాడు, భారము మోయువాడు అని అర్థం. భారం మోయువాడు. నాకు తెలిసి తండ్రి ఎత్తుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. బిడ్డలు తల్లిదండ్రులను ఎత్తుకొని వారి వృద్ధాప్యములో ఆదరించేవారు మాత్రం లేరు. యెషయా గ్రంథకర్త అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, చంక పెట్టుకుని వాడను నేనే. బా, ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభంలోనే, ఒకవేళ ఆటోలో వెళ్ళావో, అంబులెన్స్లో వెళ్ళావో, వెహికల్లో వెళ్ళావో తెలియదు, కానీ నువ్వు కారు దిగినా, ఆటో దిగినా, ఆటో దగ్గరకే వీల్ చైర్ వస్తుంది నడవలేని వాళ్ళకు. అది వృద్ధులు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. వీల్ చైర్ వచ్చి అక్కడ నిలబెడతారు. ఆ చైర్లో కూర్చోబెట్టగానే చైర్ తోసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. కానీ ఒక 20-25 సంవత్సరాల క్రితం వీల్ చైర్స్ లేవు. వీల్ చైర్స్ లేవు. మన తండ్రులు మనం ఎంత ఎదిగినా మనల్ని ఎత్తుకొని వెళ్ళారండి. నాకు 1989వ సంవత్సరం, 88-89 ఆ సంవత్సరంలో ఒక విషజ్వరం వచ్చింది. నేను అప్పుడు 5-6 అలాగ చదువుతూ ఉన్నాను అనుకుంటా. ఆ టైంలో సరైన రవాణా సౌకర్యం లేదు. ఇప్పుడున్న ఆటోలు ఇలాంటి సౌకర్యం కలిగినటువంటి రోజులు కాదవి. 89 మరలా ఏం 79 కాదు. అలాంటి పరిస్థితులలో ఒక విషజ్వరం, నేను హాస్టల్లో చదువుకుంటున్నాను క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో. మా నాన్న వచ్చి వార్డెన్తో వాగ్వాదం చేశాడు. పిల్లవాడికి ఎంత జ్వరం వస్తే, ఎప్పుడు ఫోన్లు ఏం లేవు, జాబ్ రాయాలి, అది 4 రోజులకు 5 రోజులకు వెళ్తుంది, మళ్ళా అక్కడి నుంచి రిప్లై రావాలంటే ఒక 5-6 రోజులు పడుతుంది. మొత్తం పైన నేను రాసిన జాబు చేరింది, బాగులేదని వచ్చాడు. అప్పటికి పడుకొని ఉన్నాను. ఏం మా బాబుని చంపేస్తారా మీరు? బాగలేకపోతే చూపించాలని తెలీదా? అది ఇదేనంటే మా వార్డెన్ గారు ఒక లెటర్ రాసి ఇచ్చారు. క్యాంబెల్ హాస్పిటల్ ఉంది జమ్మలమడుగులో, మన క్రైస్తవ మిషనరీస్ వారు స్థాపించిన హాస్పిటలే, అక్కడికి వెళ్ళి చూపించుకోపోండి అన్నాడు. మరి హాస్టల్ నుంచి బస్ స్టాండ్కు రావడానికి మాకే రవాణా సౌకర్యం లేదు. నేను అప్పుడు బహుశా 6వ తరగతి. మా తండ్రి నన్ను భుజాల మీద ఎక్కించుకొని వచ్చాడండి. మళ్ళా బస్ దిగిన తర్వాత కూడా ఎత్తుకొనే వెళ్ళాడు హాస్పిటల్. ఒక తండ్రి మాటలే ఇంత జ్ఞాపకం ఉంటే, పరమ తండ్రి అండి. ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనం హాస్పిటల్కి వెళ్ళాం, మనం చూయించుకున్నాం అని కాదు. ఆత్మరూపిగా ఆయన మనలను ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఈ పులివెందుల పట్టణానికి నేను వచ్చినప్పుడు, ఒంటరి జీవితంలో సేవా జీవితాన్ని ప్రారంభించినప్పుడు, అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఎత్తుకొని ఈ రోజు వరకు నడిపించుచున్నవాడు ఆయన. నిన్ను కూడా నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఆయన ఎత్తుకునే తండ్రి. రెండవది ఎలాంటి తండ్రో ఆయన చూద్దామా? కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన ఎలాంటి తండ్రో. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల. రెండవది ప్రియులారా, పరమ తండ్రి జాలిపడే తండ్రి. జాలిపడే తండ్రి. ఏమి జాలి?
ఎందుకు జాలి అండి? మేమే ఏ ఇబ్బందుల్లో ఉన్నామని జాలి పడాలి అంటారా? మీరు 12వ వచనాన్ని చూస్తే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. అంటే మన పాపాలను గుర్తు చేసుకొని ఆ పాపాలను బట్టి అప్పుడే శిక్షించినట్లయితే ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు మనం. కానీ ఆయన మనము తండ్రి తప్పైపోయింది అని అనగానే మన పాపాలట పడమటికి తూర్పు ఎంత దూరమో. మేమున్న చర్చి పులిపీఠం నుంచి ఎంత దూరం అంటే మాకెంత అంటే ఒక 60 అడుగులు స్థలం అంటాం. 60 అడుగులు పొడవు మా మందిరం అని చెప్తాం. ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే 160, 200, 300 ఏదో ఒక 200, 500 అడుగులు పొడవు అని చెప్పుకుందాం. లిమిట్ ఉంది, కొలిచేసాం కాబట్టి మనకు తెలుసు. కానీ మన పాపాలను పడమటికి తూర్పు ఎంత దూరమో చూసారా? తూర్పు పడమర ఉంది చూడండి, వీటి దూరం ఎవరు కనుగొనలా. సముద్రపు లోతులు కనుగొంటున్నారు, వీటి దూరాన్ని కనుగొనలా. తూర్పుకు పడమటికి దూరం కనుగొనలేనంత దూరము మన అతిక్రమాలు దూరపరిచి మనలను శిక్షించుకోకుండా జాలి పడుతూ ఉన్నాడండి ప్రభువు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. నేను ఇశ్రాయేలు యొక్క చరిత్రను ఒకవేళ మీతో పంచుకోవాల్సి వస్తే, ఎన్ని మాటలు విసిగించారండి ఇశ్రాయేలీలు. ఐగుప్తులో ఉన్నప్పుడేమో మొరపెట్టారు, అయ్యా ఈ బానిస బ్రతుకు వద్దు, మమ్మల్ని విడిపించు మహాప్రభో అని ప్రాధేయపడ్డారు. వారి మొర విని వారికి రక్షకుడుగా మోషేనిచ్చి 40 సంవత్సరాలు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్ని పర్యాయములు విసిగించారండి దేవుణ్ణి, ఎన్ని పర్యాయములు సనిగారండి దేవుని మీద, ఎన్ని మార్లు గొనిగారండి దేవుని మీద, ఎన్ని మార్లు తప్పులు చేసి దేవునికి ఆయాసాన్ని పుట్టించారు ప్రియులారా. జాలి కలిగిన దేవుడు. కొన్ని సందర్భాల్లో మోషే తండ్రి, మోషే వీళ్ళని చంపేస్తానయ్యా, నేను వీళ్ళందరినీ చంపేసి నీ ఒక్కని ద్వారా నేను సమాజాన్ని సర్వలోకానికి తయారు చేస్తానంటే, వద్దు ప్రభువా, ఆ దేవుడు వీరిని విడిపిస్తాడని అరణ్యానికి తీసుకుని వెళ్ళి ఐగుప్తు బానిస కన్నా అరణ్యములో చంపాడని నింద నీకొద్దు ప్రభువా అంటే వెంటనే జాలి పడతాడు ప్రియులారా. సరేలే మోషే, వారిని నడిపిస్తాను. దేవుని బిడ్డలారా, ఎంత జాలి కలిగిన వాడు. అది ఇశ్రాయేలుల చరిత్ర అంటారేమో. ఈరోజు ఈ వాక్యం అంటున్న మనం చూద్దాం. ఎన్ని మార్లండి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన మాటలలో, చూపులలో, క్రియలలో, తలంపులలో, పడకలో, నడకలో ఒకటేంటి నిలువెల్ల అనేక పర్యాయములు మనం పాపం చేస్తే ఒక చిన్న క్షమాపణ, సారీ తండ్రి అని అడిగితే జాలి పడుతున్నాడు అని అంటే ఎంత గొప్ప దేవుడండి ఆయన. మన పరమ తండ్రి ఎత్తుకునే తండ్రి. రెండవది జాలిపడే తండ్రి ప్రియులారా, జాలిపడే తండ్రి. మూడవది ఎలాంటి తండ్రో చూద్దామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 38, 19వ వచనాన్ని మనం చూద్దాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. చాలు. మూడవ తండ్రి, మన పరమ తండ్రి ఎలాంటి వాడు అనంటే సత్యమును నేర్పించే తండ్రి. యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఆయన తండ్రిని గురించి కొన్ని మాటలు చెప్తాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన ఈవులు మీకు ఇచ్చును కదా అంటాడు కదా. అంటే చెడ్డ తండ్రే మంచి బిడ్డలకు మంచి మంచి ఈవులను ఇస్తే, మన పరలోకపు తండ్రి మంచివాడు,
సత్యమునకు ఆధారభూతుడైన వాడు. ఏమి నేర్పిస్తాడట మనకు? సత్యమును నేర్పించే తండ్రి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు నేర్పిస్తున్నారు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడో పనికిమాల పని చేసి వచ్చింటారు, లేదా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చింటారు. వాడికి సకాలంలో ఇవ్వలేకపోయి వాళ్ళు ఫోన్ చేయగానే పిల్లలు అటెంప్ట్ చేసింటారు. పాపం బిడ్డలు వాళ్ళతో చెప్పిస్తారు, డాడీ ఫోన్ ఇంట్లో పెట్టి బజార్కు పోయినాడని. వాళ్ళేమో వచ్చి ఇంటి తలుపు దగ్గర ఉంటారు. అలాగా వచ్చిందాక ఒంట్లో ఉంటాలేమో అంటే ఎంతసేపు ఉంటాడు ఇంట్లో? పిల్లలకు తప్పులు నేర్పిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ లోకంలో, అబద్ధాలు నేర్పిస్తున్న ఈ లోకంలో పరమ తండ్రి సత్యమును నేర్పించేవాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీరు చదవగలిగితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటాడు. సత్యమునకు ఆధారమైన వాడు మన తండ్రి. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు అని రాయబడింది లేఖనం. అబద్ధమాడ్డు ఆయన. సత్యము చెప్పే తండ్రి, సత్యము నేర్పించే తండ్రి. సత్యము తను చెప్పడం కాదు, సత్యము నేర్పించే తండ్రి. ఈరోజు సమాజం అబద్ధం ఎలాగ ఆడాలో నేర్పిస్తుంది కదండి. న్యాయస్థానాలలోనికి వెళ్తే న్యాయం ఎలాగ దొరుకుతుందో కన్నా తమ కేసు గెలవడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు సైతం అబద్ధాన్ని నేర్పించే రోజులండి ఇవి కదండి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటున్నాను, ప్రస్తుత దినాలలో కేసులన్నీ సూట్ కేసులతో మాయమైపోతున్నాయంట. సరే, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళట్లేదు, కానీ సత్యము నేర్పించే తండ్రి మనం ఆరాధిస్తున్న ప్రభువు. అవును ప్రియులారా, ఆయన ఎత్తుకునే తండ్రి, జాలిపడే తండ్రి, సత్యమును నేర్పించే తండ్రి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. 4వది ప్రియులారా, ఉపదేశమును నేర్పించే తండ్రి. ఏమి నేర్పిస్తాడట? ఉపదేశము. అంటే ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో ఉపదేశము. ఎన్ని ఉపదేశాలు మీరు విన్నారు? ఏ ఉపదేశం మీద మీరు కట్టబడ్డారో నాకు తెలియదు, కానీ ప్రతి ఉపదేశము ప్రభువైన నోటి మాటగా మీరు గుర్తించండి. అందుకే చాలా పర్యాయములు ఈ సామెతల గ్రంథాన్ని అంతటినీ చదువుతున్నప్పుడు నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అనే పదాలే ఉంటాయి. 2వ అధ్యాయంలో నా కుమారుడా నా మాటలు అంగీకరించంటాడు. 3వ అధ్యాయంలో నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకంటాడు. 4వ అధ్యాయంలో కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి అంటాడు. ఏముంది ఉపదేశములో? మీరు తర్వాత యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనానికి వెళ్తే, ఉపదేశము వలన ప్రతి దినము క్షేమముగాను ప్రతి సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చేటటువంటి ఒక గొప్ప భాగ్యం ఉంది ప్రియులారా. ఉపదేశము లేకపోతే అదే 36వ అధ్యాయము 12, 13 వచనాలకు వెళ్తే కూలి నశించిపోతారు అని రాయబడింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఉపదేశము నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. యెషయా గ్రంథకర్త అంటాడు, ఉపదేశ క్రమము నిన్ను గొప్ప చేస్తుంది, ఘనపరుస్తుంది అన్నాడు. అందుకే అన్నాడు, ఉపదేశము చెప్పే పరమ తండ్రి ఆయన. ఎన్ని ఉపదేశాలు విన్నావు? నాకు తెలిసి ప్రియులారా, నేనే ఈ 6 సంవత్సరాల్లో 2500 పైబడిన సందేశాలు చెప్పాం. నేను నా సతీమణి కూడా కొన్ని సందేశాలు, ఎన్నో ఉపదేశాలు మీకు అందించడానికి డబ్బులుండో లేకపోతే మేమేదో టీవీలో కనిపించాలనో కాదు ప్రియులారా. ఆ ఉపదేశం తండ్రిది,
ఆ ఉపదేశం మమ్మల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, బాధలో కూడా ఆదరణ ఇస్తుంది. అట్టి ఉపదేశం మిమ్మల్ని పరమునకు తీసుకొని వెళ్తుంది అని తెలియజేయటకే ఇంత ప్రయాసతో ప్రతి దినము మాట్లాడుతూ ఉన్నాం. ఏ రోజైనా ఈరోజు విన్న వాక్యమే కదా. టీవీలో ఎన్నో పాటలు వస్తుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఎన్నో పాటలు వింటుంటారు. విన్న పాటనే 10, 20, 30 సార్లు వింటారు. నేను అంటాను, విన్న సందేశం కనీసం 3-4 సార్లు అయినా ఎప్పుడైనా విన్నామా మనం? పాటలలో ఉన్నటువంటి గొప్పతనము కన్నా ఉపదేశము నిన్ను సరిచేసేది, నీ జీవితాన్ని ప్రయోజనకారిగా నిలవబెట్టేది. అందుకే మన తండ్రి ఉపదేశమును చెప్పి నేర్పించే తండ్రి. ఎంత గొప్ప తండ్రి అయిన దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో కదండి. ఎంతో ధన్యులం ప్రియులారా. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ బిడ్డగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించి మీరాకడ వరకు నేను ఎలాగ బ్రతకాలో నేర్పించి నీ నిత్య రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సింహాసనం ఎదుట యుగ యుగాలు ఆనందించే భాగ్యాన్ని మాకు నేర్పించు తండ్రి అని శరణు వేడుదామా? ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ ప్రియ కుమారుడు, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ పరిశుద్ధ పాద సన్నిధికి మేము వస్తున్నాము తండ్రి. తండ్రిగా మీ యొక్క స్వభావాలు ఏమిటో కొన్ని నాతో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఆ మాటల మాధుర్యతను వింటున్నప్పుడు, అవును తండ్రి, ఇశ్రాయేలులనే కాదు కానీ నన్ను, మమ్ములను నేటి వరకు ఎత్తుకొని నడిపిస్తున్న తండ్రివి, జాలి కలిగిన తండ్రివి, సత్యమును నేర్పించే తండ్రివి, ఉపదేశము ద్వారా ఉన్నత స్థితి చేరాలని కోరుకునే తండ్రివి. ఇలాంటి తండ్రి అయిన దేవుడువైన మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవిత కాలమంతా కూడా మేము మీకు ఇష్టలమై, కృతజ్ఞులమై, మీ అడుగుజాడలలో పయనిస్తూ మీ నిత్యత్వాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఈ బాధలో ఉన్నాం, ఈ ఇబ్బందిలో ఉన్నాం. ఈ బాధ నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించిన ఆయన, అనారోగ్యము నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచు తండ్రి అని ఏ బిడ్డ అయితే ఈ సమయమందు కన్నీరు విరిచి గోజాడుతూ ఉన్నారో వారి మా మనవులు విని మేలు చేయండి తండ్రి, మేలు చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.